వైద్యం చేయడానికి గుళ్ళోకి వచ్చిన డాక్టర్ను నువ్వు నీ స్నేహితులు కలిసి అలర్ చేశారట. ప్రభుత్వ ఉద్యోగుల పనికి అడ్డురావడం ఎంత నేరమో తెలుసా? అది కాదు ఇన్స్పెక్టర్. ఓకే ఓకే, ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకు. డాక్టర్, నేను వార్నింగ్ ఇచ్చానుగా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయడు. మీరు కేసు విత్డ్రా చేసుకుంటే. చూడండి ఇన్స్పెక్టర్ గారు, నేరం చేసిన మనిషిని శిక్షించకుండా కేవలం వాన్ చేసి వదిలిపెట్టాన్ని నేను ఒప్పుకోను. ముందు అతన్ని లాకప్ లో పెట్టి బుద్ధొచ్చుట్టు చేయండి. చూడు బాలు, ఆవిడ కేసు విత్డ్రా చేసుకున్నప్పుడు నేను లాకప్ లో పెట్టక తప్ప. ఐఎమ్ సారీ. తినట్టు ఇతను లాకప్ లో పెట్టు. సరిగ్గా సమయానికి లేకుండా పోయాను. ఉండుంటే దాన్ని కొప్పుచ్చుకొని కుప్పలో కుక్కి మన ఊరు దరిదాపులకు రాకుండా చేసిండే దాన్ని. కలగలగే ఈసారి ఆవిడ వచ్చినప్పుడు ధైర్యంగా ఏమన్నా అంజుడు పోలీసులతో చెప్పి నేను బొక్కలో పెట్టించేయగలరు. బొమ్మలో పెట్టేది మొగుడికి భయపడి రంకు మొగుడికే భయపడితే ఇక బతికెందుకు అన్నట్టు వాళ్ళకు కూడా భయపడతానేంటి? వచ్చేస్తుంది పోలీసులు ఆగండి. డాక్టర్, ఇందులో మిమ్మల్ని అలర్ చేసింది ఎవరు? ఈ చీపిరి కట్టు పట్టుకున్న ఆవిడ? అయ్యో రామా, నేను అల్లరి చేయడం ఏమిటి? డాక్టర్ గారు వస్తున్నారని ఇదంతా శుభ్రంగా ఊడుస్తున్నాను. డాక్టర్ గారు కల్లాపు తల్లి ముగ్గులు కూడా వేయమంటారా? చూడండి డాక్టర్, ఈసారి ఈ ఊళ్ళో ఎవరు మిమ్మల్ని అలర్ చేసినా ఎదురు తిరిగినా మా కబురు చేయండి, వచ్చి అరెస్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానిస్టేబుల్స్, డాక్టర్ గారి పని పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండండి. పోనీ. ప్రెసిడెంట్ గారు, చుట్టుపక్కల గ్రామాల్లో కలరా బాగా వ్యాపించిందని, సరైన వైద్య సదుపాయం లేదని ప్రభుత్వం నన్ను ఇక్కడికి పంపించింది. మీ ఊరు నుంచి మిగిలిన గ్రామాలకు వెళ్ళటం తేలిక కాబట్టి నేను ఉండటానికి ఇక్కడ ఏదైనా ఇల్లు ఏర్పాటు చేస్తే 10 మందికి వైద్యం చేయడానికి వీలుగా ఉంటుంది. నువ్వు వైద్యం చేయడానికి మా ఊరు చోటి మా వాళ్ళందరినీ పోలీసులు పట్టించడానికి వచ్చావు. నీకు ఇల్లు ఇచ్చి అమ్మూర్లా మా నెత్తిరెక్కించుకుంటే మా వాళ్ళందరినీ నువ్వు ఊరుకో మావయ్య, నీకు అసలేం తెలీదు. ఇదిగో మా మావయ్యని పోలీసులకు పట్టించిన నువ్వు మా ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. మావయ్య, ఈవిడ గారు మన ఊర్లో ఉండడానికి మేమెవరూ ఒప్పుకోం. వెంటనే వెళ్ళిపోమని చెప్పండి. పాపం కదా అని పాత చేరిస్తే మూలకెళ్ళి మూరేసుకుంటారు ఇలాంటి వాళ్ళు. చూడు డాక్టర్మా, మా వాళ్ళెవరికి ఇష్టం లేకుండా నువ్వు ఈ ఊళ్ళో ఉండటం కష్టం. అందుకని మరో ఊరు చూసుకో. క్షమించండి, ఇల్లు ఇవ్వను అంటాం మీ ఇష్టం కావచ్చు, కానీ ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పే అధికారం మీకెవ్వరికీ లేదు. నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. పని అయిపోయిందమ్మా, వస్తాం. అలాగే. ఇలాంటి గొడవలను నీకెందుకు చెప్పు? నేను సెల్లో పెట్టాల్సి వచ్చినందుకు నువ్వేమనుకోవద్దు. పర్వాలేదులేండి, మీ డ్యూటీ మీరు చేశారు. వస్తాం.